గతంలో రష్యా అమెరికాల మధ్య అణు నిరాయుధీకరణ ఒప్పందం జరిగింది. ఎందుకంటే ప్రపంచంలో ఈ ఇద్దరి మధ్యనే అత్యధికమైనటువంటి అణుబాంబులు ఉంటాయి. రష్యా దగ్గర అమెరికా కంటే ఎక్కువ అణుబాంబులు ఉంటాయి. ఇదివరకు ఉక్రెయిన్ దగ్గర ఉన్న అణుబాంబులను కూడా రష్యాకి అప్పజెప్పేలా చేసింది ఆ రోజున అమెరికా. అట్లాగ ఉన్నటువంటి ఆ అణుబాంబులన్నిటినీ అంటే దాన్ని ఇక వాడకూడదు అని నిర్ణయించుకోవడంతో పాటుగా ఒక్కొక్కటి డిస్మాండిల్ చేసేయాలి అన్నటువంటిది అప్పుడు తీసుకున్నటువంటి నిర్ణయం. ఆ తర్వాత అందులో భాగంగా కొన్నిటి డిస్మాండిల్ చేశారు, కానీ అవి ఈ మధ్యన వాడారు, తీశారు మళ్ళీ అన్నటువంటిది చర్చకు వచ్చింది రష్యా ఉక్రెయిన్ యుద్ధం సందర్భంలో. అయితే ఇప్పుడు మళ్ళీ రష్యా ఉక్రెయిన్ వ్యవహారంలో కంట్రోల్లోకి వస్తున్నటువంటి సందర్భంలో ఉక్రెయిన్ వెనక్కి తగ్గుతున్న అమెరికా అయితే రష్యాకు అనుకూలంగా వ్యవహరిస్తున్నటువంటి నేపథ్యంలో న్యూ స్టార్ట్ పేరుతో మళ్ళీ అణు నిరాయుధీకరణ ఒప్పందానికి ట్రంప్ ప్రతిపాదించాడు. దానికి పుతిన్ కూడా ఓకే అంటున్నాడు. ఇంకొక వైపున చైనాని కూడా ఇందులో కలవమన్నటువంటిది వీళ్ళిద్దరూ కోరుతున్నారు.